ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు. మనము పునరుద్ధరణ దినమును జరుపుకున్న తరువాత మరి ఈ యొక్క వారంలో మన యొక్క అంశం ఏంటి అంటే యేసు ప్రత్యక్షత మరియు ఆరోహణము, జీసస్ అపియరెన్స్ అండ్ అసెన్షన్. ప్రభువారు తిరిగి లేచిన తర్వాత అనేక మందికి కనపడటం జరిగింది. మరి అంతేకాకుండా చివరగా ఆయన ఆరోహణం అవటం అనేటటువంటిది మనం చూస్తున్నాము. మరి ఈరోజు నేటి ధ్యానం కొరకు మనము మార్కు సువార్త 16:9 వచనం చదువుకుందాం. మార్కు 16 అధ్యాయము 9 వచనం. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దెయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనబడెను. ఇంగ్లీష్లో కూడా చదువుకుందాం. Now when he rose early on the first day of the week, he appeared first to Mary Magdalene. మరి యొక్క భాగంలో ఈ వాక్యములో యేసు పునరుద్ధానం యొక్క ప్రాముఖ్యత మరియు ఆయన యొక్క మొదట ప్రత్యక్షత తెలియజేస్తుంది పిల్లలారా. మరి రెండు కూడా ఈ దినపు మరి మన యొక్క అంశము జీసస్ యేసు యొక్క ప్రత్యక్షత మరియు ఆరోహణం. మరి ఇక్కడ మొట్టమొదటిగా మగ్దలేనే మరియకు మరి సందర్శించటం లేకపోతే ఆమెకు కనబడటం అనేటటువంటి మనం చూస్తున్నాం ప్రియులారా. మరి ఈమె యొక్క జీవితము మరి నిరాశ నుండి ఆనందంగా పరివర్తనం చెందటం, ఎంతో కాలంగా మరి అనేక దెయ్యములు పట్టినటువంటిది 7 దెయ్యములు అని చెప్పి మనం ఇక్కడ చదువుతున్నాం. తాను 7 దెయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియా, షీ వాజ్ డెమన్ పొసెస్. మరి పరిశుద్ధాత్మ చేత కాకుండా ఇతర ఆత్మలు, దురాత్మలు అవి అనేక మందిని కూడా పట్టి పీడిస్తున్నాయి. అవి మరి వారిని విశ్వాసం నుంచి డీవియేట్ చేస్తుంటాయి, డ్రాగ్ చేస్తుంటాయి, డిస్టర్బ్ చేస్తుంటాయి. మరి యేసును కేంద్రీకరించకుండా చేస్తూ ఉంటాయి. మరి ఎంతో కాలము కూడా ఆమె కలత చెంది ఎంతో డిస్టర్బ్డ్గా ఉంటున్నటువంటి ఆమె ఇప్పుడు అటువంటి నిరాశ నుంచి ఎంతో సంతోషం, ఆనందం అనేటటువంటి దానిలో చూస్తున్నాము. సరే, మరి ఇక్కడ ఆయన యేసు ప్రభువారు మొదట మగ్దలేనే మరియకు కనిపించినట్లుగా మనం ఇక్కడ చదువుతున్నాం ప్రియులారా. మొట్టమొదటిగా ఒక స్త్రీకి కనబడటం అనేటటువంటిది మరి యోహాను 20:11-18 కూడా ఉంటున్నది. మరి ఈమె మరి మొదట తోటమాలి అనుకున్నదంట, గార్డెనర్. ఆ రీతిగా అనుకున్నటువంటి ఆమె యేసును కూడా గుర్తించలేకుండా ఉన్నటువంటిది. ఆయన సజీవంగా ఉన్నాడు అని వారు విన్నప్పుడు తాను మృతులలో నుండి లేచాడని ఇతర శిష్యులకు చెప్పటానికి కూడా యేసు ఆమెను పంపాడు. ఇక్కడ చూడండి ప్రియులారా, మనం గమనించవలసినటువంటిది ఆమె మరి మొట్టమొదటిగా చూసేటటువంటి ధన్యత ఒక స్త్రీకి మరి అది దక్కినటువంటిది. అంతేకాకుండా ప్రభువారు ఆమెను పంపిస్తున్నాడు. ఇదిగో నువ్వు వెళ్ళి ఇతరులకు కూడా చెప్పు, ఇక్కడ సజీవంగా ఉన్నాను, ఆ పునరుద్ధానపు వాక్యమును, ప్రకటనను ప్రియులారా, యేసు తిరిగి లేచాడు అన్నటువంటి ఆ గొప్ప ఆ వాక్యమును, ఆ సువార్తను, ఆ మంచి వార్తను తెలియజేయటానికి మరి ఒక స్త్రీని. కాబట్టి ఆ రోజు ఆమె ఒక స్త్రీ కాబట్టి మరి ఆమె సాక్ష్యము నమ్మదగినదిగా పరిగణించబడదు, ఒక స్త్రీ చెప్పినటువంటిది. అయినప్పటికీ శిష్యులు నమ్మలేకపోయినా, ఇన్ఫ్యాక్ట్ వారు నమ్మలేదు, కానీ యేసు ఆమెను నమ్మాడు. ఆమె యందు పూర్తిగా సంపూర్ణంగా ప్రియులారా, అందుకే ఆమెను పంపించి ఉంటున్నాడు. నువ్వు వెళ్ళి మరి ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసిన
కాబట్టి ఇక్కడ ప్రియులారా మరి మగ్దలేని మరియ యొక్క ప్రాముఖ్యత మొదట పునరుద్ధానుడైనటువంటి ప్రభువును చూడటం, అంతేకాకుండా దేవుని యొక్క కృప మరియు స్త్రీల పాత్రను కూడా నొక్కి చెప్తుంది ప్రియులారా. దేవుని యొక్క కృప ఎంతగానో అందరి మీద ఉంటున్నది. ముఖ్యంగా మరి స్త్రీలలో మరి వారి యొక్క పాత్ర కూడా ఉంటున్నది. మరి దేవుని యొక్క రాజ్యం కట్టుటలో ప్రియులారా, వీఆర్ ఆల్ వన్ బాడీ ఆఫ్ క్రైస్ట్. మనందరం ఒక శరీరం అయి ఉంటున్నాం. మరి ఆమె పరివర్తన క్రీస్తు శక్తిని వివరిస్తుంది ప్రియులారా. దేవుని యొక్క శక్తిని మరి ఆమె ద్వారా కూడా ఇతరులకు వెళ్ళటం. ఒకప్పుడు అయితే దయ్యములు పట్టినటువంటి స్త్రీగా ఉంటున్నటువంటిది. కానీ తర్వాత అయితే యేసును విశ్వసించి ఆ యొక్క విడుదలైన తర్వాత ఆమె దేవుని యొక్క శక్తి చేత ఎంతో శక్తివంతమైనటువంటి మాటలు ఆమె నుండి రావటం అనేటటువంటి మనం చూస్తున్నాం. మరి ఇక్కడ మరి ఇంకా ముందుకు వెళ్తే ప్రకటించడానికి పిలుపు, ద కాల్ టు ప్రొక్లైమ్. మరి ఇక్కడ చూస్తే శిష్యులకు కూడా చెప్పమని ఆజ్ఞాపించబడింది పిల్లలు. షీ వాజ్ కమిషన్ టు టెల్ ద డిసైపుల్స్. శుభవార్తను పంచుకోవటం యొక్క ప్రాముఖ్యత పిల్లల మనకు కూడా మరి మనం ఉన్నటువంటి ప్రదేశాలలో ఈ దినాలలో మరి మనకు కూడా మనం ప్రభువును తెలుసుకున్నటువంటి వారముగా ఈ యొక్క సువార్తను, ఈ యొక్క పునరుద్ధానపు ఆ యొక్క సంతోషకరమైనటువంటి ఆ వాక్కును యేసు ప్రభు వారు తిరిగి లేచాడు. జీసస్ ఇస్ అలైవ్. ఆయన మృతులలో లేడు. ఏంటి టూమ్ అనేటువంటిది మనం రుజువులు చూసి ఉంటున్నాం. కాబట్టి ప్రతి విశ్వాసి క్రీస్తు పరివర్తనకు సాక్షులు ప్రియులారా. ఎవ్రీ బిలీవర్ ఈజ్ అ విట్నెస్ టు క్రైస్ట్ ట్రాన్స్ఫర్మేషన్. ప్రతి ఒక్కరిని కూడా మార్చగలడు పిల్లలు, పరివర్తన చెందగలడు. మారు మనసు అనుభవం. ఎవడు క్రీస్తునందు నిలవాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో సమస్తము నూతనమైనని మనం ధ్యానించి ఉంటున్నాం పిల్లలు. క్రీస్తు ద్వారానే మనకు అటువంటి పరివర్తన, ఆ టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేటటువంటిది వస్తుంది. ఈ యొక్క స్త్రీ మార్పు చెందింది. తర్వాత దేవుని యొక్క స్వరము అవి లోబడుతుంది దేవుని యొక్క మాటలకు పిల్లలు. మరి అంతేకాకుండా మరి ఇక్కడ యేసు ప్రభు వారు క్రీస్తు యొక్క ఆరోహణ కథనానికి కూడా దారితీస్తుంది. ఇట్ లీడ్స్ టు ద నరేటివ్ ఆఫ్ క్రైస్ట్ అసెన్షన్. యేసు ప్రభు వారు తిరిగి వెళ్ళటానికి ముందు మరి చూడండి, మగ్దలేని మరియకు కనపడ్డాడు. తర్వాత శిష్యులకు ఇంకా అనేక మందికి మరి కనపడటం అనేటువంటి జరిగింది. ఆయన అధికారాన్ని మరి తిరిగి వస్తానన్నటువంటి వాగ్దానాన్ని ధృవీకరిస్తుంది పిల్లలు. ఏ రీతిగా ఆరోహణమయ్యాడు అదే రీతిగా తిరిగి వస్తాడు అన్నటువంటిది అందరు చూస్తుండగా ఆయన ఆకాశంలో నుంచి ఆరోహణం అవ్వటం చూసి ఉంటున్నారు పిల్లలు. అదే రీతిగా రానై ఉంటున్నాడు. అది జరగబోతుంది. ఆయన పాలన మరియు మన కోసం మధ్యవర్తిత్వం యొక్క హామీ కూడా ఉంటున్నది పిల్లలు. అష్యూరెన్స్ ఆఫ్ హిస్ రెయిన్ అండ్ ఇంటర్సెషన్ ఫర్ అస్. మన కోసం ఇప్పుడు అందరి కోసం ప్రభువును తెలుసుకున్నటువంటి వారందరి పక్షాన ఆయన మరి మధ్యవర్తిత్వం, అంతేకాకుండా విజ్ఞాపన కూడా చేయటం అనేటటువంటిది మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి ఇక్కడ మరియకు యేసు కనిపించటం అనేటటువంటిది మన విశ్వాసానికి కూడా పునాది ప్రియులారా. జీసస్ అపియరెన్స్ టు మేరీ ఈజ్ ఫౌండేషనల్ టు అవర్ ఫెయిత్. ఆమె అంత మరి ఆ దయ్యములు పట్టినటువంటి ఎంతో భయంకరమైనటువంటి పాపంలో ఉన్నటువంటి దుష్టత్వంలో ఉన్నటువంటి ఆమెనే ప్రభు మార్చి ఉంటున్నాడు, పరివర్తన కలిగి ఉంటున్నది. కాబట్టి మనం కూడా మరి మనల్ని కూడా మార్చగలడు. ఎ రిమైండర్ ఆఫ్ ద ట్రాన్స్ఫర్మేటివ్ పవర్ ఆఫ్ క్రైస్ట్. ఈ దినాలలో కూడా పిల్లల దేవుని యొక్క శక్తి, క్రీస్తు యొక్క శక్తి, ఆ ప్రాబల్యం, ఆ అధికారం అది ఇంకా ఎంతగానో ప్రబలుతున్నది పిల్లల. మరి సువార్తకు సాక్షులుగా మన పాత్రను మనం స్వీకరించవలసినటువంటిది అయి ఉంటున్నది. మనం కూడా మరి యేసు ప్రభు యొక్క మాటకు లోబడి దినమందు మనం వినింటున్నాం. కాబట్టి వారు వెళ్ళి సమస్త జనులకు శిష్యులనుగా చేయమని చెప్పటం అనేటువంటిది మనం చూసింది. ఆ రీతిగా మనం లోబడి మరి మనం ఉన్నటువంటి ప్రదేశమే ఒక మిషన్ ఫీల్డ్. మనం చదువుకునేటటువంటి ప్రదేశం, లేకపోతే ఉద్యోగం చేస్తున్నటువంటి ప్రదేశము, లేకపోతే పరిచర్యలు చేస్తున్నటువంటి ప్రదేశము. మరి ఆ ప్రదేశంలో మనము
ఆయన యొక్క సాక్షులుగా మరి ఈ మగ్ధలేని మరియు ఏ రీతిగా అయితే మరి వెళ్ళి ఆ శిష్యులకు మరి అక్కడ ఉన్నటువంటి ఇతరులకు కూడా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసిన అని చెప్పి మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి మనం కూడా ఈ దినాలలో అనేక మాధ్యమాలు ఉంటున్నాయి. యూ కెన్ సెలెక్ట్ ఎనీథింగ్ కన్వీనియంట్ ఫర్ యూ రేడియో ద్వారా. ఈ దినాలలో నేను రేడియో ద్వారా కూడా మరి ప్రకటించడం చేస్తున్నాను ప్రతి శనివారము. మరి ఆ రీతిగా 200 కంట్రీస్కు రీచ్ అవ్వటానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. ప్రభుని తెలుసుకున్నప్పటి నుంచి కూడా 17వ ఏట ప్రభుని తెలుసుకున్నప్పటి నుంచి కూడా ఈ యొక్క సత్య సువార్తను ప్రకటించటంలో, బోధించటంలో, ఇతరులను శిష్యులను చేయటంలో, నడిపించటంలో అనేక ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయటము. ఆ రీతిగా దేవుడు సహాయం చేస్తున్నాడు. పిల్లల పరిచర్య, యవనస్తుల పరిచర్య, లిటరేచర్ పరిచర్య ఉంటున్నది. ఇంకా అనేక కౌన్సిలింగ్, ఇంకా సంఘ పరిచర్య, ఏదో ఒకటి దేవుడు నడిపించినటువంటి రీతిగా వర్షిప్ లీడర్స్గా దేవుడు ఇచ్చినటువంటి తలాంతులతో మనము మరి వి నీడ్ టు బి బిజీ ఇన్ బిల్డింగ్ గాడ్స్ కింగ్డమ్. యేసు ప్రభు వచ్చేంత వరకు కూడా ఆ రీతిగా దేవుని యొక్క పరిచర్యలో ముందుకు వెళ్ళటానికి దేవుడు మనకు సహాయం చేయను కాక చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభు, విత్తమైనటువంటి వాక్యమును తండ్రి ప్రతి ఒక్కరి యొక్క హృదయాల్లో ఫలింప చేయమని వేడుకుంటున్నాం ప్రభు. ఒక గొప్ప నాయన తండ్రి యొక్క పునరుద్ధాన సందేశాన్ని తండ్రి అనేకులకు పంచుకోవటానికి ప్రభు కావలసిన బలము, శక్తి, జ్ఞానమును ప్రభు, ఆ ధైర్యం తండ్రి మాకు అనుగ్రహించండి తండ్రి. ఓ గొప్ప నాయన తండ్రి, సజీవుడైనటువంటి యేసును గురించినటువంటి వార్త ఆ మగ్ధులైన మరియ ఏ రీతిగా ప్రభు వెళ్ళి తండ్రి ఆ సంగతి వారికి తెలియజేసినని మనం వింటున్నాం ప్రభు. అయితే తండ్రి మరి ప్రభు ఎలాగో ప్రభు మరి ఆయన బ్రతికి ఉన్నాడని ఆమె మరి చెప్పినటువంటిది ప్రభు కొంతమంది విన్నారు, కానీ మరి కొంతమంది ప్రభు నమ్మకపోయిరి అని ఉంటున్నది. ఈ దినాలలో కూడా ప్రభు తండ్రి అనేక మంది ప్రభు ఇంకా వారి యొక్క క్రియల చేత తండ్రి సిలువ వేస్తున్నారు నాయన. మీరే దర్శించి ప్రభు ఈ దినమైన తండ్రి సంపూర్ణంగా మిమ్మల్ని అంగీకరించి స్వరక్షకుడిగా అంగీకరించి మీరు ఇచ్చేటువంటి రక్షణను స్వీకరించడానికి సహాయం చేయండి ప్రభు. వారి యొక్క ప్రతి ఒక్కరు వినచిన ప్రతి ఒక్కరి యొక్క అవసరతల్లో మీరు దర్శించండి. అస్వస్థకు గురైనటువంటి వారికి యేసు నామములో తండ్రి వారికి స్వస్థత దయచేయండి ప్రభు. తండ్రి గొప్ప నాయన బలహీనులకు బలమును దయచేయండి ప్రభు. నిరాశ నిత్సలో ఉన్నటువంటి వారికి శుభప్రదమైనటువంటి నిరీక్షణ దయచేయండి ప్రభు. యేసు నామములో వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మీకు అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. మరి యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ ద్వారా అనేక పరిచర్యలు జరుగుతున్నాయి. మరి మీ యొక్క ప్రార్థన అవసరతలను మీరు ఈ యొక్క ఇవ్వబడిన నంబర్ ద్వారా కాంటాక్ట్ చేయవచ్చు. మా యొక్క యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, గ్లోబల్ తెలుగు ఫెలోషిప్. దానికి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఇంకా అనేకలను మరి ఈ లింక్ షేర్ చేసి జాయిన్ చేయవలసిందిగా కోరుతున్నాం. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.